వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రముఖులందరినీ కూడా ఈ షో ద్వారా మీకు పరిచయం చేస్తూ వాళ్ళతో ముచ్చటిస్తూ వస్తున్నాము. ఇవాళ కాస్త స్పెషల్, ఎందుకంటే 24 క్రాఫ్ట్స్లో దాదాపు 3-4 క్రాఫ్ట్స్ అవలీలగా టచ్ చేసేసారు. ముఖ్యంగా వాటి అన్నింటికన్నా మించి మనం ఎక్కడో నేను ఒక చోట పుట్టి పెరిగాను, మీరు ఒక చోట పుట్టి పెరిగారు, మనం అందరం కలిసి తెర మీద ఉన్న ఆ వ్యక్తితో కలిసి పెరుగుతున్నంత ఫీలింగ్ అందరికీ. అంత క్లోజ్ చేసుకున్నాం ఆ వ్యక్తిని. చిన్నతనం నుంచే యాక్టర్గా మనందరికీ సుపరిచితుడు, ఆ తర్వాత లిరిసిస్ట్గా, డైలాగ్ రైటర్గా, ఆ తర్వాత డైరెక్టర్గా కూడా కాస్త ప్రతిభ చూపించిన మల్టీ టాలెంటెడ్ బాలాదిత్య గారు ఈరోజు మనతో ఉన్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు, మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఇప్పటికీ మీరు ఎక్కడో వెండితెర మీదే మాకు పరిచయం, బుల్లితెర మీద హోస్ట్గా. బట్ ఏంటో అందరం కలిసి పెరిగిన ఫీలింగ్, అంత ఓన్ చేసుకున్నాం మిమ్మల్ని. అంటే నా అదృష్టం ఏంటంటే చిన్నప్పటి నుంచి అందరితో కలిసి ఉండడం వల్ల ఎవరికి దొరకని అదృష్టం నాకు దొరికింది. ఏంటంటే అందరితో పాటు నేను పెరిగాను కాబట్టి మనవాడు అనే ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. అండ్ మన దూరదర్శన్లో ఈరోజు మీరు ఉండడం నిజంగా మా అందరికీ హ్యాపీ. నాకు చాలా చాలా ఆనందదాయకం. ఎందుకంటే దూరదర్శన్తో సరే నాకు సంబంధం ఉంది అని కాసేపు పక్కన పెట్టేస్తే, ఇంతకన్నా నాకన్నా ముందర మా అన్నయ్య, మీ అందరికీ కౌశిక్గా బాగా పరిచయం బుల్లితెర మీద. సో మా అన్నయ్య కౌశిక్ నటించిన మొట్టమొదటి ప్రాజెక్టు కిట్టిగాడు, అది దూరదర్శన్లో జరిగింది. అలాగే దూరదర్శన్ స్టార్ట్ అయిన కొత్తల్లో ఉన్న తొలి అనౌన్సర్స్లో మా నాన్నగారు ఒకరు, శంకర్ గారు. సో అలాగా మాకు దూరదర్శన్తో అనుబంధం ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఓకే, యాక్టర్గా కాకుండా మీరు హోస్ట్గా కూడా నాన్న నుంచి డిఎన్ఏ వచ్చినట్టుంది అయితే. వచ్చింది. ఎస్. అండ్ వండర్ఫుల్ వాగ్దాటి తెలుగు మీద పట్టేలా దానికి కారణం సినిమాలేనండి. సినిమా పాటలు. ఎందుకంటే నేను చిన్నతనంలో మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం. మా నాన్నగారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేసేవారు. ఆయనకి నాబార్డు ద్వారా చెన్నైకి ట్రాన్స్ఫర్ అయిందనమాట. చెన్నై వెళ్ళిన తర్వాత నేను సినిమాలు యాక్ట్ చేయడం మొదలుపెట్టాను. సో ఎప్పుడైతే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నానో మనకి డైలాగు, ఉచ్చారణ, మాడ్యులేషను కరెక్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో మేము హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి ఇక్కడి నుంచి 10-15 క్యాసెట్లు పట్టుకెళ్తూ ఉండేవాళ్ళం. కనీసం వెళ్ళడం, ఆ సినిమాలు పెట్టుకోవడం, పాత సినిమాలు చూడడం. రంగారావు గారు యాక్ట్ చేస్తున్నారు, సావిత్రి గారు యాక్ట్ చేస్తున్నారు, సూర్యకాంతం గారు మాడ్యులేషన్ ఎలా ఉంది, ఆవిడ స్పీడ్ ఎలా ఉంది, చంద్రమోహన్ గారి ఈజ్ ఎలా ఉంది, ఇలా ప్రతి ఆర్టిస్టు, ఇంకా రామారావు నాగేశ్వరరావు చెప్పక్కర్లేదు. అంటే ప్రతి ఆర్టిస్టులో ఇప్పుడు గుమ్మడి గారి దగ్గర నుంచి, నాగయ్య గారి దగ్గర నుంచి ప్రతి వాళ్ళ మాడ్యులేషన్ తెలుసుకోవడం. అలాగే పాత పాటలు వినడం, చాలా పాటలు వినడం. ఆ పాటల్లో నాకు తెలియకుండా నేనేదో ట్యూన్స్ కంపోజ్ చేస్తూ, నేనేదో ఆ పాటలకి ప్యారడీగా పాడేస్తుంటే, నేను పాడినవి తప్పైనా పెద్ద బాగోకపోయినా మా అమ్మ అవి బాగున్నాయని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి నన్ను కూడా ఒక రచయితను చేయడానికి వాళ్ళ కారణమైంది, దోహదపడింది. సో అలాగా వీటన్నిటికీ నాంది కూడా ఇప్పుడు సినిమా సాహిత్యమే. సూపర్ అండి. మన చిన్నప్పటి నుంచి మనం ఇంట్లో అన్ని వస్తువులతో ఆడుకుంటూ పెరుగుతాం. మీకు అలా కెమెరా అయిపోయింది. మీకు ఫేవరెట్ టాయ్ ఏదంటే కెమెరా అంటారేమో. ఎందుకంటే మీకు తెలియకుండా సబ్కాన్షియస్లోకి యాక్టింగ్ వెళ్ళిపోయిన గొప్ప యాక్టర్గా చైల్డ్ ఆర్టిస్టులు ఎదుగుతారు కదా. మా అందరికి ఒక డౌట్, మనం మీ జర్నీ అంతా మాట్లాడుకునే ముందు ఒక చక్కటి రూపం, మంచి ఎక్స్ప్రెషన్స్, వండర్ఫుల్ యాక్టింగ్, ఇవి ఒక సదరు హీరోకు ఉండాల్సిన లక్షణాలు కదా. ఇవి కాక మెజర్మెంట్స్ ఏమి ఉంటాయి? ఎందుకు హీరోగా మీకు కావాల్సిన ఆపర్చునిటీస్ రాలేదు? మరి దేనికైనా కూడా మనకి ఇప్పుడు ఒక ఆయన డాక్టర్ అవ్వాలనుకున్నాను అనుకోండి, ఆయన కష్టపడితే డాక్టర్ అవ్వచ్చు. ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను అనుకోండి, ఆయన చాలా కష్టపడితే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు. కానీ ఒకళ్ళు చాలా కష్టపడినంత మాత్రం సినిమా యాక్టర్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే దానికి వాళ్ళ కష్టంతో పాటు ఇంకా చాలామంది కష్టం కూడా కలిసి రావాలి. సో ఒక మనిషి సినిమా యాక్టర్గా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే దానికి చూడడానికి బాగుండడము, నటన బాగుండడము, లేకపోతే మంచితనము, ఇవన్నీ ఎలిజిబుల్ క్రైటీరియానే కాదనట్లా. బట్ వీటితో పాటు సక్సెస్ అనేది ఒకటి కలిసి రావాలి. అదృష్టం కన్నా నన్ను అడిగితే సక్సెస్ అంటాను నేను. అఫ్కోర్స్ అంటే అదృష్టానికి మీద ఎక్కువ పాళ్ళు దానికి ఇవ్వకూడదు కాబట్టి కలిసి రావాల్సిన సందర్భం ఉంటే మేబీ దాన్ని కొంచెం రిఫైన్ చేసి ఇంకా డెస్టినీ అనాలేమో, అలా కుదరాలి. అలా కుదిరి ఇంకొకటి నా దృష్టిలో సక్సెస్ అంటే సినిమా హిట్ అవ్వడం మాత్రమే కాదు, ప్రయత్నాన్ని ఆపడం ఫెయిల్యూర్, నడుస్తూ ఉండగలడం సక్సెస్. భగవంతుడి దయ వల్ల నేను ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాను. మేబీ కొంచెం స్పీడ్ తగ్గిందేమో. చిన్నప్పుడు ఏమైపోయింది అంటే అప్పుడు నా వయసుకున్న పాత్రలు కథలో ఎక్కువ ఉండేవి. ఆ టైంకి నేను లక్కీగా వాటికి సూట్ అవ్వగలిగాను. ఇప్పుడు కొంచెం మధ్యలో నేను చదువు కోసం కొంచెం గ్యాప్ తీసుకున్నాను. సో అది కూడా ఒక కారణం కావచ్చు. సో నా దృష్టిలో నేను సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అంటే ఎవరైనా సరే ఎప్పుడు సక్సెస్ కాదు, ఎప్పుడు ఫెయిల్యూర్ కాదు, యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళ పనిలో ఉన్నంత వరకు. సూపర్ అండి. అంటే ఇప్పుడు ఈ యాక్టింగ్ కాకుండా మీరు చదువులు కూడా మంచి స్టూడెంట్ అని విన్నాం కదా. ఎడ్యుకేషన్గా ఏంటి ఇప్పుడు దాని వైజ్గా ఏమైనా కంటిన్యూ చేస్తున్నారు? చదువు పరంగా నేను మంచి స్టూడెంట్ అవ్వడానికి కారణం మా అమ్మ. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా మనకెప్పుడు ఏంటంటే ఏదైతే మనకి లేదో దాని మీద కొంచెం ప్రేమ, జాగ్రత్త ఎక్కువ ఉంటాయంటారు. అలాగా
నా చిన్నతనం నాకు స్కూల్లో కన్నా షూటింగ్స్లో ఎక్కువ ఉండడం, టీచర్స్తో కన్నా డైరెక్టర్స్తో ఎక్కువ ఉండడం, క్లాస్మేట్స్తో కన్నా ఆర్టిస్టులతో ఎక్కువ ఉండడం వల్ల ఈ విద్య అనే ఆ ప్రపంచాన్ని నేను చాలా చాలా మిస్ అయ్యాను. అంటే చాలా లేదు. ఎందుకంటే పచ్చిగా చెప్పాలంటే నా అటెండెన్స్ నా 2వ క్లాస్ నుంచి నా 7వ క్లాస్ వరకు 8వ క్లాస్ వరకు కూడా వాజ్ లెస్ దెన్ 50%. ఇంకా తక్కువే, కొన్నిసార్లు అది కూడా లేదు. సో అమ్మ ఎక్కడ జాగ్రత్త పడేది అంటే వీడికి అది లేదు బట్ దాన్ని కాంపన్సేట్ చేయాలి అనే ఉద్దేశంతో చదువు యొక్క విలువ, చదువు యొక్క ప్రాముఖ్యత నాకు చెబుతూనే షూటింగ్ అయిన ప్రతిరోజు కూడా ఆఫ్టర్ 6 నా చదువు నాకు కొనసాగుతూనే ఉండేది. సో అది నేను ఎక్కడ మిస్ అయ్యేవాడిని కాదు. దాని తర్వాత 8th వచ్చిన తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. ఆ తర్వాత నేను సినిమాలు ఎక్కువ యాక్ట్ చేయాలి, కేవలం ఒకటే చదువు ఉండాలి అనే ఉద్దేశంతో. అదే మా అమ్మ పట్టుదల. దాని తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను చంటిగాడ్ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాను. అప్పటికి నాకు 17 ఏళ్ళు. నాకు చంటిగాడ్ సినిమా ఆఫర్ వచ్చేటప్పటికి 17 ఏళ్ళకి హీరో అవ్వడం ఏంటి అన్న భయపడ్డ మా అమ్మ అప్పుడు మాట తీసుకుంది. అరే నువ్వు ఇప్పుడు చేసావు కానీ చదువు మాత్రం నెగ్లించడానికి వీల్లేదు, ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పి నేను హీరోగా నటిస్తూనే ప్యారలల్గా BA తెలుగు చేశాను, ప్యారలల్గా లా చదివాను. దాని తర్వాత 1940లో గ్రామం సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత బ్రేక్ తీసుకుని నాకంటూ ఒక క్వాలిఫికేషన్ ఉండాలి ప్రాపర్గా అనే ఉద్దేశంతో కంపెనీ సెక్రటరీ అనే కోర్స్ చేశాను. CS, అది కూడా CA లాంటి కోర్సే. CS ICW అంటాం మనం. ఇవి టాప్ 3 కోర్సెస్ కామర్స్ ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళు ఉన్న వాళ్ళకి. సో నేను అందులో CS ఎంచుకుని అది కొంచెం చిన్న చిక్ ఏంటంటే ఆ కోర్సులతో ఈ 3టితో మనం 4 పేపర్లు రాసాం, ఒక పేపర్ పోయింది అనుకో మళ్ళీ 4 రాయాల్సింది. పట్టాను తేవాలి. అండ్ రోజుకు 16 గంటలు కష్టపడాలండి ఆల్మోస్ట్ CS అంటే. లక్కీగా అలా కుదిరింది. అంటే నాకు చాలామంది సపోర్ట్ చేశారులేండి, నేను ఒక్కడే సాధించిందేం కాదు. మా గురువులు కానీ, మా ఇంట్లో వాళ్ళు కానీ, నా స్నేహితులు కానీ. సో దాంతో నాకు ఆన్ టైం ఫినిష్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా మనసు ఇక్కడే ఉంది, కళారంగం అయిపోయి. కాకపోతే గ్యాప్ వచ్చేసడం వల్ల మనకి ఇండస్ట్రీలో ఏంటంటే మనం ఎక్కువ కాలం కనిపించకపోతే మనల్ని గుర్తుంచుకోరు, మళ్ళీ ఎవరో ఒకరు తట్టాలి, పిలవాలి. అప్పటిదాకా నేనేమి కాంప్రమైజ్ అయిపోయడం నాకు ఇష్టం లేదు. సో నాకు తెలిసిన వాళ్ళందరికీ, తెలియని వాళ్ళందరికీ కూడా కమ్యూనికేట్ చేశాను, నేను ఇలా గ్యాప్ తీసుకున్నాను, నా చదువు అయిపోయింది, నేను వచ్చేసాను, మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను అని. బట్ అప్పుడు మంచి విషయాలు పడలేదు, నేను చేయలేదు. సరే ఆ టైంలో ఖాళీగా ఉండడం ఇష్టం లేక నేను చదువు ఏదైతే చిన్నప్పుడు మిస్ అయ్యానో ఆ వెలితిని నేను పెద్దయ్యాక టీచర్ అయి తీర్చుకున్నాను. సో చార్టెడ్ అకౌంటెంట్స్కి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీగా దాదాపు 12 ఏళ్ళుగా కొనసాగుతున్నాను. సూపర్ అండి. అసలు నేను పర్సనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మీకు కళ అంటే అది ఆర్ట్ అయినా ఇటు చదువైనా సరస్వతి కటాక్షం విపరీతంగా ఉంది. సరస్వతి కటాక్షం విపరీతంగా ఉన్నా కూడా కొంచెం ఒక మాయలో పడతాం మనం, ముఖ్యంగా సినిమా మాయ మరీ పెద్ద మాయ. ఒక ఆఫర్లు, అందరు ఫోటోలు దిగడాలు, బాలతిత్తే ఇది అన్న తర్వాత కొంచెం గ్యాప్ రాగానే చాలామంది ఎదుర్కొనే ప్రాబ్లం డిప్రెషను. ఇవన్నీ మేనేజ్ చేయడం, ఇప్పుడు అవకాశాలు రాకపోవడం సమస్యగా మారట్లేదు, మెంటల్ బ్యాలెన్సింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది కదా. మీరు ఓటమిని, గెలుపును, ఆ మధ్యలో వ్యాక్యూమ్ని, వీటన్నింటినీ ఎట్లా కరెక్ట్గా మేనేజ్ చేస్తూ వచ్చారు? ఇది నా గొప్పతనం ఏం లేదండి, నేను చిన్నతనం నుంచి పెరుగుతూ వచ్చినప్పుడు చూసిన వాళ్ళే ఒక గొప్పతనం. అంటే ఉదాహరణకి సందర్భంగా ఐ థింక్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ కోట్ శోభన్ బాబు గారు. తామరాకు మీద నీటి బొట్టులాగా, అంటే ఇది కాదు శాశ్వతం, ఇది కాదు మనం దానికి అంటుకుపోక్కర్లేదు, దాన్ని వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. ఒక తామరాకు మీద నీటి బొట్టు ఎలాగైతే డ్యాన్స్ చేస్తుందో మిగతా నీటి బొట్టులాగా కూడా ఎంజాయ్ చేయాలి, కానీ దానికి అంటుకుపోకూడదు. మనం తామరాకులో ఉండగలగాలి, ఆ నీటి బొట్టుని అలా డ్యాన్స్ చేసి పంపించాలి బయటికి అన్నట్టుగానే మా అమ్మ అదే నేర్పించింది. అదృష్టవశాత్తు నాకు అలాగే కుదిరింది. అండ్ ఈ ప్రాసెస్లో చాలామందిని చూశాను, మీరు అన్నట్టు చాలా డిప్రెషన్కి గురైన వాళ్ళు చూసి నేనే బాధపడ్డాను. నేను ఋషిని కాదు కదా, నేను బాధపడ్డాను, నేను డిప్రెస్ అయ్యాను. కానీ పడిపోవడం కాదు మ్యాటర్, పడి లేవగలిగే శక్తిని మనం పొందుకోగలగాలి అంటే దానికి చాలా చాలా ముఖ్యం ఏంటి అంటే, ఒకటి మనలో ఇన్బిల్ట్గా ఒక ఆప్టిమిస్టిక్ యాటిట్యూడ్ ఉండాలి. పర్వాలేదు, అందరూ పడ్డవాళ్లే, ఎవడు కూడా పడకుండా లేచినవాడు ఎవడు లేడు ప్రపంచంలో. సో పడడం సహజమే, లేవకపోవడమే తప్పు. సో అని గుర్తు తెచ్చుకోగలగడం. దాంతోపాటుగా నా తల్లిదండ్రులు కానీ, మా అన్న వదినలు కానీ, నా అదృష్టవశాత్తు నాకు దొరికిన మా భార్య కానీ, అలాగే నాకున్న స్నేహితులు కానీ, అండ్ నేను గడిపే మనుషులు కానీ, నా చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ ఆప్టిమిస్టిక్ పీపుల్. సో వాళ్ళ తాలూకు ప్రభావం నా మీద ఉండడం చాలా చాలా దోహదపడింది దానికి. వెండితెర నుంచి బుల్లితెర వరకు, మీ చిన్నతనం నుంచి చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ నుంచి ఇప్పటి వరకు అందరితో ప్రయాణం చేశారు, అందరితో కలుపుకుపోయారు. కొందరేమో మిమ్మల్ని ఫ్రెండ్ లాగా చూడొచ్చు, కొంతమంది అమ్మో బాలదిత్య గారు సీనియర్ కదా చిన్నప్పటి నుంచి అని భయపడవచ్చు. వాళ్ళందరితో ఒక వైబ్ని, మీరు ఆ సెట్లో ఒక వైబ్ని మెయింటైన్ చేయాలంటే ఏం చేస్తారు? కొన్నిసార్లు మెట్టు ఎక్కాల్సి వస్తుంది, కొన్నిసార్లు మెట్టు దిగాల్సి వస్తుంది కదా, ఎలా చేస్తారు? చాలా సింపుల్ అండి, నేనుగా ఉంటాను అంతే. ఓకే, దానికి కష్టపడేది ఏమీ లేదు. అగైన్ ఈ సూత్రాన్ని కూడా నేను చాలామంది పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఉదాహరణకి ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు,
చిరంజీవి గారిని నేను నా చిన్నతనం నుంచి చూస్తున్నా. అంటే దాదాపుగా ఒక 30-35 ఏళ్ళ నుంచి ఆయన చూస్తున్నా. ఎలా అవతల వాళ్ళని, అంటే నేను చిరంజీవి గారి ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, మనకన్నా చాలా పెద్దవాళ్ళు వాళ్ళకన్నా చిన్నవాళ్ళతో ఎలా ప్రవర్తిస్తారని మనం చూస్తే, మనం కూడా మనకన్నా చిన్నవాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళతో ఇలా ప్రవర్తించాలని మనం అర్థం చేసుకుంటాం. ద వే హీ మేక్స్ పీపుల్ కంఫర్టబుల్. అంటే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆబ్వియస్గా చిరంజీవిని కలుస్తున్నాం అనేటప్పటికి సైకలాజికల్గా ఎవరికైనా, నాకైనా చిరంజీవి గారితో బాగా పరిచయం ఉన్న వాళ్ళకైనా గ్యాప్ వచ్చిన తర్వాత ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ ఆయన ఏం చేస్తారంటే చాలా కంఫర్టబుల్ చేసేస్తారు. అలాగే బాలు గారు, ఆయన ఎవరైనా పలకరించడానికి వస్తే ఆయన మాట్లాడేది 30 సెకండ్లో 40 సెకండ్లో 2 నిమిషాల్లో కావచ్చు, కానీ ఆ 2 నిమిషాలు ఆ మనిషి జీవితకాలం గుర్తుండిపోతుంది, అంత బాగా మాట్లాడతారు. ఇది ఖచ్చితంగా కొంత చెప్పాల్సిన విషయం కాబట్టి చెప్తున్నా. ఒక ఈ షో జరుగుతుంది, పాడుతా తీయగా అనే షో జరుగుతుంది. నేను పక్కన నా సినిమా షూటింగ్ కూడా అవుతుంది. బాలుగారిని పలకరిద్దామని వెళ్ళేటప్పటికి నేను ఆయనతో మాట్లాడుతుండగా ఆయన కలవడానికి ఫ్యాన్స్ అందరూ జనం వచ్చారు. నన్ను ఒక 2 నిమిషాలు కూర్చో అంటే, అయ్యో అలాగే సార్ అని వెయిట్ చేస్తానని చెప్పి వెయిట్ చేస్తాను. ఒక కుర్రాడు వచ్చి పలకరించారు. ఆయన పలకరిస్తే ఎక్కడ మీది అంటే, మాది కడప జిల్లా. అవునా నాన్న, సార్ మా అమ్మగారికి మీరంటే చాలా ఇష్టం సార్, ప్రాణం సార్ అమ్మకి మీరంటే. ఏమో నీకు ఇష్టం లేదా? అట్లా అని కాదు సార్, నాకు కూడా ఇష్టమే సార్. సరదాగా నన్నలేవయ్యా, నాన్నగారు ఏం చేస్తుంటారు అంటే, సార్ నాన్నగారు లేరు సార్ అనగానే వెంటనే ఆయన చేపట్టుకుని, ఇగో అమ్మ ఒక్కతే ఉన్నారు, జీవితంలో అమ్మని మాత్రం వదిలిపెట్టకు, అమ్మని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అనేది. తర్వాత చాలామంది రావచ్చు, చాలామంది పోవచ్చు, అమ్మ మాత్రం నువ్వే. నమ్మరండి, ఆ 10 సెకండ్లో అబ్బాయి కళ్ళ నీళ్ళు వచ్చాయి. చూడండి, ఇది బాలుగారు ఎవరికో చెప్పిన మాట, నాకు అబ్బాయితో సంబంధం లేదు. కానీ ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడేది కాదు, ఎంత బాగా మాట్లాడేది ఇంపార్టెంట్. అలాగే నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఈజ్ ఏ వాకింగ్ ఎన్సైక్లోపీడియా. అంటే నా కళ్ళతో నేను చూసింది ఏంటంటే, ఒక 10 మంది రకరకాల విషయాలు మాట్లాడుతుంటే ఆయన ఒక్కడు అదేదో మహాభారత యుద్ధంలో భీష్ముడు ఒకేసారి 5 పాండవులతో యుద్ధం చేశాడని అన్నట్టుగా ఈయన ఒక్కడే 10 మందితో డిఫరెంట్ టాపిక్లు మాట్లాడేవారండి. కానీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమీ తెలియని చిన్నపిల్లాడిలాగా, మరి ఇంకా చాలా నేర్చుకోవాలి, ఇంకా ఏం నేర్చుకుంటాడు ఈయన అనుకునేవాడిని నేను. అంటే ఇలా ఎలా ఉండాలి అనేది ఇలాంటి వాళ్ళ చుట్టూ తిరిగినప్పుడు నాకు కూడా కొంచెం అంటుకుంటుంది కదండి. నిజంగా, అంటే ఏం నేర్చుకోవాలనేది కూడా విచక్షణ, మీరు అన్నట్టు పెంపకం, సంస్కారం, ఇవన్నిటిని బట్టి ఉంటుంది. అండ్ బాలుగారి టాపిక్ వచ్చిన తర్వాత పాట పాడకుంటే పాపం తగులుతుంది మనం. సో మీరు పాట పాడాలి. బాలుగారి సమక్షంలో నేను ఒకసారి పాడిన పాట ఒకటి పాడాను. వావ్, నేను రాసిన పాటే ఆయన సమక్షంలో పాడారనమాట. ఆ పల్లె ఒకటి వినిపిస్తాను మీకు. ఏదో 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 అయిపోతున్నది, ఎదలో నా వీణా గానం పలుకుతున్నది, ఏదో 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 అయిపోతున్నది, ఎదలో నా వీణా గానం పలుకుతున్నది, ఎప్పుడు ఎరుగని నొప్పిలా గుప్పెడు గుండెకు ఎందుకలా, ప్రేమే మెల్లంగా చల్లంగా కల్లాపే జల్లంగా మనసే వశమే అవ్వనన్నది, ఏదో ఏదో ఏదేదో ఏదో 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 అయిపోతున్నది, ఎదలో నా వీణా గానం పలుకుతున్నది. మాదంతా పక్కన పెట్టి బాలుగారు ఏమన్నారు? ఆయన ఫస్ట్ వినగానే నువ్వు రాజా ఫ్యానా అన్నారు. అంటే సార్ సార్ కాదయా, ట్యూన్ కొంచెం రాజా ట్యూన్లో ఉంది. అవును సార్, ఆయన అంటే ఇష్టం, కానీ ఆయన ట్యూన్లో ఉండకూడదు, కాపీ కొట్టలేదు సార్, ఇన్స్పిరేషన్ తెలుస్తుంది, కాపీ కొట్టలేదు, కానీ బాగుంది. నువ్వే రాసావా? నేను రాశాను సార్, గుడ్, వెరీ నైస్ వెరీ నైస్ అన్నారు. అండ్ మీరు ఇంత బాగా లిరిక్స్ రాస్తున్నారు కదా, మీ యాక్టింగ్ జర్నీ మా అందరికి తెలిసిన పుస్తకం. బట్ చాలామంది అనేమాట, సీనియర్ రైటర్స్ లాంటి వాళ్ళు ఎంతోమంది తెలుగు ఇండస్ట్రీకి రైటర్స్ కావాలి, లిరిసిస్టులు రండి, చాలా అవసరాలు ఉన్నాయి, పెద్దవాళ్ళందరికీ అంత బడ్జెట్ ఇవ్వలేరు, ఒక బడ్జెట్లో మంచి రైటర్స్ కావాలని ఎదురు చూస్తున్నారు అని అంటారు. మీరెందుకు ఆ లిరిసిస్ట్ స్థానాన్ని మీరెందుకు ఫుల్ఫ్లెడ్జ్డ్గా లేదు? అంటే ఏమైంది అంటే, నేను హీరో అయిన కొత్తల్లోనే అప్పటికే చంటిగాడు అప్పటికే నేను పాటలు రాస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ చంటిగాడు సినిమాకి హీరోగా నేను బుక్ అవ్వడానికి కారణం కూడా నేను రాసిన పాటే. ఓకే, నేను రాసిన పాట పాడుతుండగా జయ గారు చూసి, ఏంటి ఈ అబ్బాయిలో ఎంత స్పార్క్ ఉంది అని గ్రహించి, ఆవిడ తర్వాత ఆవిడే నన్ను లిరిక్ రైటర్గా ఇంట్రడ్యూస్ చేశారు కూడా. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఆవిడ లేరు మన మధ్య,
జయ గారు. అయితే ఇప్పుడు చెప్పొచ్చింది ఏంటంటే ఇక్కడ నేను ఒక పక్క హీరోగా చేస్తూ 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 బ్రేక్ తీసేసుకున్నాను. ఈ క్రమంలో మళ్ళీ నేను యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి నాకు టైం పట్టేస్తుంది. దాని తర్వాత 1940 రామ తర్వాత చాలా కాలానికి మళ్ళీ దాదాపు ఆల్మోస్ట్ ఒక 7-8 years తర్వాత మళ్ళీ నాకు మళ్ళీ బ్రేక్ వచ్చింది పొలిమేర సినిమా చేసిన తర్వాత. సో ఈ వ్యాక్యూమ్లో ఏమైపోయింది అంటే నేను ఆర్టిస్ట్గా చేస్తున్నాను కమ్యూనికేట్ చేయడమే గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు దాంతోపాటు లిరిక్ రైటర్గా కూడా నేను చెప్పించుకోవడం ఎందుకు, సందర్భం వచ్చినప్పుడు అదే బయటకు వస్తాయి. నేను దగ్గర ఒక 250 పాటల దాకా రాసుకున్నానండి. సో ఆ ప్రయత్నం కూడా నడుస్తుంది మెల్లమెల్లగా. సరే ఇంకా బెటర్ లేట్ దెన్ ఎవర్ అని చెప్పి ఇప్పటికైనా చేద్దామని ఇంకా దాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నంలోనే ఉన్నాను. సో త్వరలో నా నుంచి ఖచ్చితంగా నేను రాసిన పాటలు, నేను కంపోజ్ చేసిన పాటలు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రావాలండి, అచ్చమైన తెలుగు మాకు కావాలి మా అందరికీ, అందుకోసమేనా. అండ్ మీరు లిటిల్ సోల్జర్స్ నుంచి ఇప్పటికీ అండి అది ఈ క్షణం కళ్ళు మూసుకున్నా కూడా సినిమా మన కళ్ళ ముందు ఏంటో అంతా ఇలా అతుకుపోయింది మనుషుల హృదయాలకి. ఆ సినిమా అవకాశం, మీ ఎక్స్ప్రెషన్స్, మీ ఇద్దరు అల్లరి, ఆ తర్వాత మీ ఇద్దరు కలిసి మళ్ళీ ఒక సాంగ్ కూడా అదే చేశారు. ఒకసారి ఆ మెమరీస్ మా కోసం. ఇప్పుడు నా జీవితంలో ప్రతి ఆర్టిస్ట్ జీవితంలోనూ కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి. అలాగా నా లైఫ్లో సరే నా ఫస్ట్ పిక్చర్ ఎదురెండు మొగుడు పక్కింటి పెళ్ళాం రాజేంద్ర ప్రసాద్ గారితో చేసింది. మా గురువు గారు రేలంగి నరసింహారావు గారు, ఆయన చేతుల మీద స్టార్ట్ అయింది నా కెరియర్. తర్వాత కొన్ని మైల్ స్టోన్స్గా ఖచ్చితంగా చెప్పుకోదగ్గ సినిమాల్లో ఉండే సినిమా అంటే నా లైఫ్ లాంగ్, నేను చెప్పేది ఓన్లీ చైల్డ్ ఆర్టిస్ట్గా మాత్రమే కాదు, నా లైఫ్ మొత్తంలో ఒక 5-6 ఎంచుకోవాలి అంటే ఖచ్చితంగా వాటిలో ఉండేది లిటిల్ సోల్జర్స్. ఇంకా సినిమా అవకాశం గురించి చెప్పాలి అంటే నాకు ఆ సినిమా అవకాశం రావడానికి కారణం అక్కినేని నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు రెఫర్డ్ మీ టు వెంకట అక్కినేని గారు, అంటే నాగేశ్వరరావు గారు అబ్బాయి ఈ సినిమాకి సమర్పకులు. ఇది మన లిటిల్ సోల్జర్స్ సినిమాకి అనమాట. సో అప్పటికి ఆల్రెడీ వేరే 2 ఆర్టిస్టులతో ఆల్రెడీ చేసేసారు, సినిమా స్టార్ట్ చేసేసారు. ఫర్ సమ్ రీజన్స్ అవ్వలేదు. అవ్వపోయేసరికి నాగేశ్వరరావు గారు రెఫర్ చేశారట. సో అలాగా ఆ సినిమాలో నేను ఎంటర్ అయ్యాను. సరే ఎంటర్ అవ్వడం, ఇంకా ఆ సినిమా అదంతా కూడా సినిమా తాలూకు విజయం అంతా కూడా కంప్లీట్గా ద క్రెడిట్ గోస్ టు గుండం గంగరాజు గారు. ఆయన కష్టం, ఆయన శ్రమ, ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన ఓపిక, ఇక మీరు నేమ్ ఇట్ ఇస్ హిస్ ఓన్. అంత కష్టపడ్డాడు ఆయన, అంత ఖర్చు కూడా పెట్టారు. ఆ విషయం సినిమా చిరస్థాయిగా మిగిలిపోయింది ఇవాళకి కూడా. మరిన్ని మాటలు మా వ్యూవర్స్కి, మాకు ఇంకా మీ గొంతు నుంచి వింటాం. బట్ ఈలోపుగా చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. బాలాదిత్య గారు మొదటి సినిమా రాజేంద్ర ప్రసాద్ గారితో. ఎంత ఏజ్ మీలో అసలు ఎవ్వరు, మీరు నిద్రపోయి లేసాక సడన్ అడిగితే మీరు కూడా అది ఫస్ట్ సినిమా అనుకోరేమో చూస్తే. అంత ఏజ్ ఎలా సాధ్యమైంది? దానికి ఏమండి, ప్రపంచంలో ఎక్కడైనా ఒక 5-6 ఏళ్ల పిల్లలు అలా చేయడం సాధ్యపడుతుందా? మీ విషయంలో వితౌట్ సపోర్ట్ ఆఫ్ దెమ్. నేను మట్టి ముద్ర, అక్కడ నేను చేసింది ఏమీ లేదు. వాళ్ళు చెప్పినట్టు నేను అట్లీస్ట్ ఇమిటేట్ చేయగలిగానేమో. రేలంగి నరసింహారావు గారు కానీ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ వాళ్ళు నా చేత చేయించుకున్నారు. నేను చేసింది అస్సలు కానే కాదు. ఐ కుడ్ జస్ట్ రెప్లికేట్. వాళ్ళు చెప్పింది ఏం కావాలనుకున్నారు నేను చేయగలిగాను తప్ప, నేను కాపీ కొట్టాను పచ్చిగా చెప్పాలంటే. వాళ్ళు ఇమిటేట్ చేశాను తప్ప నేను స్వతహాగానే, అంటే నాకు అంత వయసు లేదు, అంత జ్ఞానం లేదు, ఏమీ లేదు. బట్ భగవంతుడు ఇచ్చిన వరమో అలాంటి వాళ్ళ చేతిలో పడడం చేయగలిగాను అంతే, వాళ్ళ వల్ల తప్ప నాకు సాధ్యపడింది ఏం కాదండి. కానీ సార్ మీరు ఇప్పుడు మొదటి సినిమా అంత మేజర్ రోలు, అంటే పేరుకు హీరో హీరోయిన్ ఏదో చిన్నపిల్లాడి క్యారెక్టర్లా ఉండదు. సినిమాలో మీరు ప్రధానంగా మీకు పేరు, దాని మీద జోకులు, అసలు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా అది స్టాంప్ పేరు. ఇప్పటికీ మిమ్మల్ని అదే అప్పుడెప్పుడో చేసిన సినిమాలో స్టాంప్ అయినా లిటిల్ సోల్జర్స్ అయినా 5 ఏడండి ఇప్పుడు అది ఇలా అనిపిస్తుంది. స్టాంప్ అని చెప్పినప్పుడు మీకు ఏమైనా తెలిసింది అప్పుడు ఆ చిన్నప్పుడు? ఏమీ తెలియదు, జీరో. అంటే అసలు ఇలాంటి ఒక గొప్ప నటుడితో యాక్ట్ చేస్తున్నామని కానీ, మనకి జీవితకాలం ఇలాంటి స్టాంప్ అనే స్టాంప్ పడిపోతుందని కానీ ఎప్పుడు తెలియదండి. చెప్తున్నా కదా, ఇట్ ఇస్ చాలా తక్కువ. ఐ థింక్ less than 20 days షూట్ చేసాం ఆ సినిమాకి. సంవత్సరం పైన థియేటర్లో ఆడింది, 35 ఏళ్ళగా ఇంకా ఆడుతూనే ఉంది జనాల మనసులో. అండ్ సార్ మీరు ఒక మాట అన్నారు, ఇక్కడ సక్సెస్ ప్రయత్నం ఆపొద్దు, పడిపోవద్దు, లేచి నడవాలని. మీరు నడుస్తూనే ఉన్నారు, చాలా అందంగా గొప్పగా నడుస్తున్నారు. అది కూడా పొలిమేర అంటే మీరు అన్నారు ఆప్టమిస్టిక్ అని, అది నిజంగా వర్కౌట్ అవుతుందని ఆడియన్స్ అంతా అనిపిస్తుంది. ఎక్కడ మీరు వెనకబడ్డారు అనుకునే లోపే ఒక సక్సెస్, మిమ్మల్ని తెర మర్చిపోలేదు, ప్రజలు మర్చిపోలేదు అనిపిస్తుంది. పొలిమేర టు ఎంత ఇంపాక్ట్, మళ్ళీ అసలు ఎక్కడ గ్యాప్ రాలేదని ఫీల్ క్రియేట్ అయింది, ఆ జర్నీ కంటిన్యూటీ అయినట్టు. అవును, అంటే దట్స్ ద బ్యూటీ అండి. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఉదాహరణకు చెప్తాను, అంటే ఒక రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన హీరోగా చేసి కొంత గ్యాప్ వచ్చింది, కొన్నాళ్ళ పాటు ఆయన కనబడలా.
ఈయన అసలు మానేశారేమో అనుకున్నారు. సడన్లీ హీ బౌన్స్డ్ బ్యాక్. ఎలా వచ్చారంటే ఇంకా ఆయన ఒక పెద్ద సినిమా ఉన్నారు అంటే సినిమా ఆడేస్తుంది ఇంకా చాలు అనేంత ఫీల్గా వచ్చింది. ఒక నరేష్ గారు ఉన్నారు, ఆయన కూడా అంతే, కొన్నాళ్ళు గ్యాప్ వచ్చింది. ఈ మధ్య మన శివాజీ గారిని చూసాం, మన కోర్ట్ అనే సినిమాలో శివాజీ. ఆయన అంటే ఒకటే అండి, ఎవరికైనా కూడా ఆర్టిస్ట్ అనేవాడు ఇప్పుడు తట్టాలి. ఎవరికి తట్టాలి అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండే కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు చూసారా, వాళ్ళకి తట్టాలి. ఎందుకంటే డైరెక్టర్కి ఉండే బోల్డ్ సమస్యలు, ఓ పక్కన ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయాలి, ఇంకో పక్కన మేము హీరోని కన్విన్స్ చేయాలి. కాకుండా ప్రధానమైన పాత్రకి, చాలా ఇంపార్టెంట్ రోల్కి వీళ్ళైతే బాగుంటుంది అని అనుకోగలగాలి. అలా అనుకోగలిగి ఒక నటుడుగా గుర్తించగలిగితే చాలండి. అండ్ ఇప్పుడు కళ్ళ ముందు చాలా మంది కనిపిస్తుంటారు, మాకు ఆఫర్స్ అని అడిగేవాళ్ళు బోలెడు క్యూలో ఉంటారు. ఇవన్నీ ఉండగా పొలిమేర మీ తలుపు తట్టడం ఎలా జరిగింది? అది చాలా గమ్మత్తుగా జరిగిందండి. ఎందుకంటే పొలిమేర సినిమా దర్శకుడు ఆయన అనిల్ విశ్వనాథ్. నాకు ఆయన పొలిమేర సినిమా మేము చేయడానికి ఒక 5-6 ఏళ్ళ ముందే పరిచయం. అంటే నేను 2013-14 ఆ టైంలో ఆయన కలవడం జరిగింది. అప్పుడే పాపం ఆయన ఒక సినిమా మనం ఏం చేద్దామని అనుకున్నాం. బట్ సినిమా మీకు చెప్పాక ఇందాక చాలా కలిసి వస్తే కానీ సినిమా అవ్వదండి. అలా కుదరకపోయినా మేము మధ్యలో 2-3 సార్లు కలిసాం కూడా, తర్వాత కూడా ఆ సినిమా అయినా కూడా నేను తట్ల ఆయనకి. కానీ అనుకోకుండా ఆయన ఒకరోజు రాత్రి ఏదో ఛానల్ చూస్తూ ఏదో ఛానల్ మారిస్తే నేను కేవలం ఒక స్నేహం కొద్దీ ఒక్కరోజు వేషం యాక్ట్ చేశాను ఒక మిత్రుడికి. ఆయన పేరు సతీష్ వేగేసిన, శతమానం భవతి సినిమా డైరెక్టర్. ఆయన డైలాగ్ రైటర్గా ఉన్నప్పటి నుంచి పరిచయం నాకు. నేను ఒక సినిమా హీరోగా యాక్ట్ చేశాను ఆయన డైలాగ్ రాసిన సినిమాకి. సో ఆయన ఎప్పుడు నాతో సోదరా మీరు మనం కలిసి చేయాలి సోదరా అంటే అంత ఆప్యాయంగా అడిగారు కదా ఈయన ఇన్నేళ్ళకి. అడక్కడక్క మనమే చాలామంది చెప్తున్నాం, బట్ ఎవరు మనల్ని పిలవట్లేదు. అడగకుండా ఎదురు పిలిచాడైనా సరే కాదని చెప్పడం ఎందుకని అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వెళ్ళాను. ఆ సీన్ ఈయన చూశారు. అప్పటికే లొకేషన్స్ ఫైనలైజ్ అయిపోయి ఆర్టిస్టులు అందరూ అయిపోయింది. చూసి అరే ఈయన ఉన్నాడు కదా, ఏం చేస్తే బాగుంటుంది కదా అని నాకు అప్పుడు మెసేజ్ పెట్టారు రాత్రి. సో అలా అది జరిగింది. వండర్ఫుల్ హిట్. అసలు మామూలుగా థియేటర్ రిలీజ్ అని, ఓటీటీ అని చాలా రకాలుగా మనం ఇలా ఏమంటే గీతలు పెడుతూ బాక్సులలో పెట్టుకున్నాం ఇప్పుడు సినిమాని. ఇక్కడ ప్రజలు ఎండ్ ఆఫ్ ద డే ఈ మార్కెట్స్ అన్ని తీసేసుకొని ఓన్ చేసుకుంటున్నారు కదా. పొలిమేర చేసినప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్లో ఒకటి జడ్జి చేసి ఉంటారు కదా, ఇది వెళ్తుంది వెళ్ళదు ఇదని. మీరు అప్పుడు ఏమనుకున్నారు? అందులో హారర్ అంటే కొంచెం జనాలు ఇష్టపడతారు, అంతవరకు అయితే గ్యారంటీ. కానీ దాన్ని ఎక్స్ట్రీమ్ ఎంతవరకు వెళ్తుంది అనుకోండి. నాకు బేసిక్గా అనిల్ ఆయన చెప్పే కథలు ముందు నుంచే తెలుసండి. మీకు చెప్పాక ఇందాక 2014 నుంచే పరిచయం నాకు. కానీ ఈ 4-5 ఏళ్ల జర్నీలో దగ్గర ఒక 4-5 ఫుల్ ఫ్లెడ్జ్డ్ కథలు విన్నా ఆయన దగ్గర నేను. సో ఆయన అసలు నరేషన్ చాలా బాగుంటుంది, ఆయన డిజైనింగ్ చాలా బాగుంటుంది. నాకు ప్రత్యేకించి నాకు ఎప్పుడు కూడా ఫుడ్ ఫర్ థాట్ అంటే ఆలోచింపజేసే స్క్రీన్ ప్లే చాలా ఇష్టం నాకు ప్రత్యేకంగా. సో ఈ స్క్రీన్ ప్లే అలా ఉండేది. మెదడుకు పని పెట్టాలి, మెదడుకు మేత. ఓకే. సో ఈ మెదడుకు మేత అనే ఒక స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో ఆయన ప్రతి సినిమాలోనూ ఉంటుంది. ఆఫ్ ఆల్ ద లాట్ పొలిమేర నాకు చెప్పంగానే నేను ఇంక అసలు ఏం మాట్లాడలా, ఇది ఖచ్చితంగా హిట్ సినిమా అని నాకు అనిపించింది. సరే అప్పుడు పరిస్థితులు పెట్టి థియేటర్లోకి వస్తుందా రాదా ఒకటి మీరు అన్నట్టు అవేం తెలియదు. బట్ మనం ఏంటి మనకు 10 నమ్మాం. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటేనండి, నిజంగా చెప్పాలంటే అన్ని వేళలా మనకని నచ్చే చేయడం కుదరదు. కొన్ని డబ్బు కోసం చేయాల్సి వస్తుంది, కొన్ని పరిచయాల కోసం చేయాల్సి, కొన్ని అస్తిత్వం కోసం చేయాల్సి వస్తుంది. కారణాలు ఏవైనా కావచ్చు. కానీ మనసుకి నచ్చి నమ్మి భలే దొరికిందే అని చేసే వాటిల్లో ఒక కిక్ ఉంటుంది. ఆ కిక్ నాకు ఆ కథ వినగానే అనిపించింది. ఎస్, అలా అదే సతీష్ వేగేసిన గారి దర్శకత్వంలో ఇంకో గమ్మత్తు కూడా జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం మా అమ్మాయి నేను కలిసి యాక్ట్ చేసాం. మా అమ్మాయి ఫర్ ద ఫస్ట్ టైం టీవీని కెమెరాని ఫేస్ చేసింది. ఇది వెండి పట్టీలో అని ఒక వెబ్ మూవీ మన ఈటీవీ విన్లో ఉంది. సో దాంట్లో ఫస్ట్ టైం మా అమ్మాయి కెమెరా ఫేస్ చేసింది. అది కూడా నా కూతురు క్యారెక్టర్ చేసింది. దానికి కూడా దర్శకులు సతీష్ వేగేసిన గారు. ఓ సూపర్, చాలా యాక్టివ్ మీ అమ్మాయి. మీ చిన్నప్పటికన్నా ఇంకా ఇప్పుడు అది ఇంకా యాక్టివ్. అసలు దాని భాష ఉచ్చారణ ఈ జనరేషన్. మీరు అప్పుడు తెలుగు మాట్లాడడం పెద్ద విషయం కాదు, ఇప్పుడు తెలుగు మాట్లాడడం పెద్ద విషయం. అది దానికి కారణం వాళ్ళ బామ్మ తాతయ్య. ఓకే. 1940లో గ్రామం దగ్గరికి వస్తే నేను ఒక 10 సార్లు చూస్తుంటా ఆ సినిమా. నాకు చాలా ఇష్టం. అంటే నిజ జీవితానికి మీరు వేసిన రోల్కి ఆపోజిట్, కానీ మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే మీ నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది ఆ భాష వేదం అంతా కూడా. ఆ సినిమా అవార్డ్ విన్నింగ్ సినిమా అనేది అర్థమవుతుంది చూడగానే, కానీ కమర్షియల్ హిట్ ఎంతవరకు అనేది ఎవరికి తెలియదు, అసలు అవ్వదు. అయినా కూడా జనాలందరూ యూట్యూబ్ సోషల్ మీడియా వేదికగా అయితే చూసేశారు. సినిమాలో టీవీలో వచ్చిన రోజులు అట్లా చూశారు.
అది ఎవరైనా ప్రస్తావించారు మీరు చేస్తున్నప్పుడు ఇది నేషనల్ అవార్డు ఫిల్మ్ కనుక జనాలకు రీచ్ అవ్వదు అనుకుంటా, కానీ మీ దగ్గరకు వచ్చి 1940s మీ యాక్టింగ్ బాగుందని చెప్పిన సందర్భాల్లో చాలా అటువంటప్పుడు మీరు షాక్ గురైంది ఎప్పుడు? అంటే ఏంటి ఈ సినిమా ఇంత రీచ్ అయిందా అనే ఒక ఫీల్ ఉంటుంది కదా. షాక్కి యాక్చువల్గా సర్ప్రైజ్ అయింది ఏంటంటే మాత్రం నేషనల్ అవార్డుకి సర్ప్రైజ్ అయ్యానండి. ఎందుకంటే నేను హీరోగా చంటిగాడి సినిమా తర్వాత దాదాపు ఒక 7 సినిమాలు చేశానండి. వాటిలో పెద్ద హిట్ అయిన సినిమాలు ఎక్కువ ఏం లేవు. చంటిగాడి తర్వాత కాస్త కోస్తో ఆడింది అంటే పేరు అట్లీస్ట్ చెప్పుకోవడం తెలిసిందంటే రూమ్మేట్ సినిమా కొంతమంది రూమ్మేట్ సినిమా అవును అవును తెలుసు. తర్వాత శ్రీహరి గారిది భద్రాద్రి అనే సినిమాలో ఆయన తమ్ముడుగా చేశాను. తర్వాత జాజిమల్లి ఒక సినిమాలో పాట బాగా హిట్ అయింది, ఎక్కడ పడితే అక్కడే అని చెప్పి. ఎక్కడ పడితే అక్కడే నువ్వు కనబడుతూ ఉంటే ఆ పాట హిట్ అయింది. బట్ సినిమా హిట్ అవ్వలేదు. ఎలా ఉంటుందంటే గమ్మత్ ఏంటంటే ఎప్పుడైతే సినిమా హిట్ అవ్వలేదో మంచి పాటలు కూడా జనాలకు ఆ కోవకు చెందిన నా పాటలు కూడా జరిగాయండి. నేను రాసిన పాటలు దాదాపు 10-15 సినిమాలకు ఉన్నాయి. సినిమాలు ఆడకపోవడం వల్ల పాటలకు పేరు రాలేదు. అలా జరుగుతాయి ఒక్కొక్కసారి. సరే, ఇంకా ఈ 1940కి వచ్చేటప్పటికి ఏంటంటే నిజంగా చెప్తున్నాను, నేను అసలు ఏ సినిమాకి అంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవాలి, చాలా చాలా తక్కువ తీసుకున్న. దాంట్లో కూడా ఇంకా వదిలేసుకున్నాను, సగం పైన వదిలేసుకున్నాను. ఎందుకంటే ఆయన నరసింహానంద్ గారు పాపం పడుతున్న కష్టాలు. ఎందుకంటే ఆ సినిమాకు 5 ప్రొడ్యూసర్లు వచ్చారు స్టార్టింగ్లో. 5 నలుగురు అయ్యారు, 4 ముగ్గురు అయ్యారు, 3 ఇద్దరు ఆయన ఒక్కడే అయ్యాడు పాపం. ఆయన అవస్థ చూసి పైగా దానికి గుండు కొట్టించుకోవడం ఒప్పుకున్నాను నేను. ఆ గుండు ఒప్పుకున్న తర్వాత 3-4 సినిమాలు వచ్చాయి. ఇదేమో గుండు వర్క్ అవ్వదు, మళ్ళీ ఒకసారి గుండు చేయిస్తే వన్స్ చేసేస్తే ఓకే అండి. దాదాపు 9 నెలల పాటు ఐ హ్యాడ్ టు మెయింటైన్ దట్. అవును, ఎందుకంటే చాలా గుండె మీదే ఉంది సినిమా అంతా. అండ్ అది వేరే వేరే షెడ్యూల్, పాపం డబ్బులు ఆయన దగ్గర. మీకు గుర్తుంటే ఇంటర్వెల్ సీన్ ఒకటి, రచ్చబండ సీన్ ఒకటి ఉంటుంది, పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతుంటాను నేను. దాంట్లో రుక్కు ఏదో చెప్తూ ఉంటాను, వేదం చెప్తూ ఉంటాను. మీ నంబరు అప్పటికి ఇంకా డిజిటలైజ్ అవ్వలేదండి, దీని మీద ఉంది, మన క్యాన్స్ ఉన్నాయి, ఫిలిం మీద ఉంది. నా జీవితంలో నాకు ఎప్పుడు అలాంటి అనుభవం జరగలే. నా అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ఆయన వచ్చి, సార్ ఇవాళ సెకండ్ టేక్ లేదండి అన్నాడు. ఇది ఏమిటి సెకండ్ టేక్ లేదంటే ఏమిటి అంటే అంత బాగా యాక్ట్ చేయాలా అంటే అంత బాగా పర్ఫెక్ట్గా చేయాలని? కాదు సార్, క్యాన్లకి డబ్బులు లేవండి, 16 పేజీల సీను, మన దగ్గర 2-3 క్యాన్లు లేవు, 4 క్యాన్లు ఉన్నాయి, సో వీటితోనే చేయాలి. ఒక్కొక్క క్యాన్ 4 minutes వస్తుంది, 4 క్యాన్లే ఉన్నాయి. అంటే రష్ టైమే షూట్ మనకి, ఇంక 1 more లేవు. ఇంకా రంగస్థలం స్టేజ్ ఎక్కి చేసినట్టే. పైగా ఏంటి ఇది ఎక్కడ గమ్మత్తు అయిపోయింది. అయిపోయిన తర్వాత సరే ఇచ్చారు ఆడియో క్యాసెట్ పంపించారు. ఆడియో క్యాసెట్ పంపించి ఇదేంటిది ఇది పంపించారు అంటే ఒకసారి డైరెక్టర్ గారు ఏమని చెప్పారండి అన్నాడు. సీన్లో డైలాగులు రికార్డ్ చేశారేమో అనుకున్నా, చూస్తే రుక్కు పఠించి ఉంది అందులో. ఓషాధయస్సం సమోషాధయ ఓషాధయస్సం వాదంతే వదంతే సంవదంతే సోమేన సోమేన వదంతే సం. ఏకదాటిలో ఒక 2-3 నిమిషాలు ఉంది. ఇదేంటిది, ఇది డైలాగ్ ఏంటన్నా? ఇది వేదంలో ఒక భాగం అండి, ఇది ఎక్కడ చెప్తాను మరి ఎవరైనా చేస్తారా అండి అది అంటే. సరే, ఒక పక్కన టైం లేదు. అప్పుడు ఏం చేశాను, చిన్న ఐడియా వచ్చింది. అది వినగా ఐడియా వచ్చి, ఓహో ఓషాధయ ఓషాధయ సంవాదంతే వదంతే సం సోమేన వదంతే. ఇది డీకోడ్ చేస్తే ఇది ఎలా ఉంది అంటే ఎగ్జాక్ట్ మనకు బాగా అర్థమయ్యే భాష చెప్పాలంటే 1-2-2-1 1-2-3 3-2-1 1-2-3 2-3 3-2 2-3-4 4-3-2 2-3-4 3-4 4-3 3-4-5 5-4-3 3-4-5. ఇది దాని ఫార్మాట్. ఓషాధయ సం వదంతే సోమేన సహ రాజ్ఞ, ఈ 6 మాటలతో మొత్తం మీకు హాఫ్ పేజ్ అయిపోతుంది. అలా ఇంకో సెట్ అన్నమాట. ఇది డీకోడ్ చేశాను. అంటే బుర్రకి తట్టింది ఆ టైంకి. నాకేం తెలుసు అంటే మనం రాసిన మహానుభావులు అంత గొప్పవాళ్ళు. అంటే ఎందుకు చెప్పొచ్చారంటే అవసరం మనకు అమ్మలాంటిది అంటారు చూసారా, అలా నేర్పిస్తుంటుంది. సో అది చేశాను, ఇది అయిపోయింది. ఇంకా అసలు ట్విస్ట్ ఏంటంటే డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళాను, సీన్ వేసారు, సౌండ్ రాట్లా. ఏంటి సౌండ్ రాట్లేదు భయ్యా, సౌండ్ పెట్టండి భయ్యా అంటే, పైలట్ రావట్లేదన్నా. భయ్యా ఆ రోజు నాగరా పెట్టలేదు భయ్యా, బడ్జెట్ లేక. ఏంటి ఇప్పుడు ఈ సీన్ నేను డబ్బింగ్ నాగరా పైలట్ లేకుండా డబ్బింగ్ చెప్పాలి ఇప్పుడు నేను సీన్ కన్నా. మీ నంబరు ఇప్పుడు ఒక టీవీ ఉంది కదా, టీవీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం చెప్పాను నేను, పైగా ఎడిట్లో మారిపోయినాయి, జంప్ కట్లు అయిపోయినాయి. ఆ ఎడిటర్ కూడా తెలియదు కదా, డైలాగ్ లేకపోతే ఎలా ఎడిట్ చేస్తాడు? చచ్చినట్టు దానికి తగ్గట్టు అక్కడ లిప్ ఏమి ఇచ్చాను, పా ఇచ్చాను, బా ఇచ్చి మనకి ఇంకొక చిక్ ఏంటంటే పప్ప బబ్బా మా 5 ఒకలాగే ఉంటుంది, తత్థా తద్ధానా ఒకలాగే ఉంటుంది, చచ్చా జజ్జాన్యా టట్టాడా ఢాణా
ఇప్పుడు ఇది ఏ అక్షరం చెప్పి చచ్చాను నేను, అది ఏం పట్టుకోవాలి, ఆ డైలాగులు ఏ మొక్క వచ్చింది తెలియదు. సరే డైలాగులు ఏమండి, వేదం మారిపోయింది, అంతా ఎవరన్నా పట్టుకుని వేదం తప్పు చెప్పాను. మళ్ళీ స్వరం ఒకటి, వేదం ఏదో డైలాగ్ అంటే స్వరంతో చెప్పాలి. అంటే లక్కీగా ఏంటంటే వాడు ఆ సినిమాలో ఆ పాత్ర వేసిన వాడికి ఏంటంటే వాడు ఆ కులానికి సంబంధించిన వాడు కాదు కాబట్టి అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోలేదు కాబట్టి స్వరం తప్పు చెప్పిన పర్వాలేదు, అట్లీస్ట్ పదాలు చెప్పాలి కరెక్ట్గా. ఇది ఎక్కడ సమస్య దేవుడు అనుకున్నా, చెప్పాను అలాగే కింద మీద పడి. కానీ ఇంత చేసిన తర్వాత ఇంత కష్టపడ్డాం పాపం, ఇంత ఇదిగా అంటే దానికి ఘనత కూడా మళ్ళీ అగైన్ డైరెక్టర్కి ఇవ్వాలంటే, డైలాగ్ రైటర్కి ఇవ్వాలి. ఆయన రఘు అని చెప్పి ఆయన ఆ సినిమాకి నేషనల్ అవార్డు అనగానే నాకు అసలు బ్లాంక్ అయిపోయాను. నిజమేనా, నిజమేనా? నాకు తర్వాత మురళీమోహన్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, కంగ్రాచులేషన్స్ అయ్యా, సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. మురళీమోహన్ గారు నాకు ఫోన్ చేసి చేస్తున్నారా, అయితే నిజమై ఉండాలి అని అప్పుడు టీవీ పెట్టుకుని చూసా. మా గురువు గారు తర్వాత అప్పుడు చక్రి గారు ఉన్నారు, ఈ అంటే ఎవరెవరో ఫోన్లు చేస్తున్నారు, చిన్న కుర్రాడు భలే కొట్టావు నేషనల్, ఏంటి మన సినిమాకి వచ్చిందా, ఏంటి నేను హీరో నా సినిమాలో, నా సినిమాకి వచ్చిందా, నమ్మలేకపోయానండి చాలా కాలం. కానీ అంటే నాకు తెలిసి అసలు ఎవరు చూడలేదు, అసలు మనుషులే జనమే చూడని సినిమాకి అవార్డు ఎలా వచ్చిందని ఆశ్చర్యం వేసింది. సరే పైన ఉన్నాడు కదా ఆయన చూశాడు, ప్రకృతి చూసి ఆయన చూశాడు. సరే ఆయన ద్వారా తర్వాత అవార్డు వచ్చిన తర్వాత సినిమా ఆయన బెల్లంకొండ సురేష్ గారు ఆయన తీసుకుని ఆయన రిలీజ్ చేశారు. అఫ్కోర్స్ థియేటర్లో పెద్ద వర్కౌట్ అవ్వలేదు కానీ శాటిలైట్ రైట్స్ అమ్ముకున్నారు. తర్వాత టీవీలో చూసి చాలామంది అద్భుతమైన సినిమా. అంటే నేను చెప్తున్నా కదా, మిగతా సినిమాల్లో నేను మిగతా ఏ 10 సినిమాలకి చెయ్యి తీసుకొని అంత చాలా అంటే నాట్ ఈవెన్ 10% 50% ఆఫ్ వాట్ ఐ వాస్ టేకింగ్ అదర్వైజ్. డబ్బు లేదు కానీ శ్రమ ఉంది, అంటే చాలా కాంట్రాస్టింగ్ ఎలిమెంట్స్ అవి. నాకు డబ్బు రావట్లేదు, ఓ పక్కన ఇంత శ్రమ ఉంది, ఇది రిలీజ్ అయిపోయి హిట్ అవ్వట్లేదు కానీ ఇంత తక్కువ తీసుకున్నాను, ఇంత కష్టం ఉంది, ఇంత ఎఫర్ట్ ఉంది అనుకున్న దానికి నిజంగా నేను ఏ సినిమాకి రానంత పేరు ఆ సినిమాకి వచ్చింది. నేచర్లో కొన్ని లెక్కలు ఉంటాయంటే, మీరు పడ్డ శ్రమకు డబ్బులు వస్తే అక్కడికక్కడ లెక్క సెట్ చేసేసేది, ఇంత శ్రమ పడ్డట్టు డబ్బులు ఇవ్వాలి, ఏదో ఇవ్వాలిగా శ్రమకు అనుకున్నట్టుంది. సో నేషనల్ అవార్డు ఇచ్చేసింది. అసలు ఎంత నిస్వార్థమైన, అంటే మీ ప్రేమ టువర్డ్స్, అంటే మీ ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్ అయి ఉంటుంది. ప్రొడ్యూసర్స్ వెళ్ళిపోయిన ఎవరు అర్థం చేసుకుంటారండి, మాకు డబ్బులు ఏంది మేము రాంపో అని వెళ్ళిపోతారు. లేదు చూసాం కదండి, అక్కడే పుట్టి పెరిగా కదా, ఇండస్ట్రీలో పుట్టి పెరిగాను కదా నేను. సో అది తెలియకపోతే ఇంకా ఎందుకు నేను సినిమా వాడిని చెప్పుకునేందుకు, ఇంకా చిత్రసీమ రావడం ఎందుకు. వండర్ఫుల్ డైలాగ్ అసలు. పాట ఇందాక ఒక మంచి పాట ఒకటే లేని పాడారు, మరి ఊరిచ్చినట్టు అయిపోయింది మాకు. అయ్యేమండి నా పాటలో బోల్డని శృతిలో తప్పులు ఉండొచ్చు, ఏం లేవండి, శృతి బాగుంది, తాళంలో ఉంది, చాలా బాగా పాడుతున్నారు. మా లాంటి తెలియని వాళ్ళకైతే అదే అమృతం. అయ్యో సరే ఏం పాట, ఎలాంటి పాట కావాలి? జాజిమల్లి ఇందాక హిట్ సాంగ్ పాడారు కదా మీరు. ఎక్కడ పడితే అక్కడే నువ్వు కనబడుతూ ఉంటే, రెక్కలు విప్పిన చప్పుడై మది తడబడుతుందే, కంటికి ఎదురుగా ఎవరున్నా నీ రూపాన్నే చూస్తున్నా, ఒంటిగా ఎక్కడ నిలిచున్నా నీ తలపుల్లోనే ఉన్నా, వలపులు అలదని మనసే అంటున్నా, కన్ను నిన్నేనే కావాలంటుందే. మల్లికార్జున గారు పాడారు ఈ పాట, వింటే ఆయన ఏం బాధపడతాడో. ఏం బాధపడరు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ సింగింగ్లోకి రాందని ఏమైంది ఆయన, మా కాంపిటీషన్ లేదు. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, బాలుగారు స్కూల్ కదా వాళ్ళంతా, వాళ్ళు చాలా బాగా తీసుకుంటారు. నాకు ఆయన బాగా పరిచయం, మల్లికార్జున గారు బాగా తెలుసు. అండ్ మీరు కన్ఫ్యూజన్ అవ్వదా అండి? ఇప్పుడు చాలామంది ఏమంటారు తెలుసా, పాటలు పాడడం, రాయడము, డైలాగ్ రైటింగ్, డైరెక్షను, యాక్టింగ్, డబ్బింగ్లు చెప్పడం అంత అయిపోయి అసలు ఎందులో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలి, ఇదా అవి కన్ఫ్యూజన్ అవ్వలేదు ఎప్పుడు మీకు? అప్పుడు ఒకటండి, ఇవన్నీ కూడా ఎలీడ్ థింగ్స్, అంటే ఒకదానితో ఒక లింక్ ఉన్న అంశం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్టర్గా ఉన్నాను, యాక్టర్గా ఉండడం కోసం ఏం చేశాను, పాటలు విన్నాను. పాటలు వినడం వల్ల ఏమైంది, పాటలు రాయడం అలవాటైంది, పాటలు రాయడంతో పాటు పాటలు కంపోజ్ చేయడం అలవాటైంది. నేను ఎందుకు నేర్చుకున్నాను ఇది, కేవలం తెలుగు భాష రావడం కోసమే. కాబట్టి తెలుగు భాష మీద పట్టు ఏర్పడింది. ఇప్పుడు ఒక నటుడుగా ఉండి తెలుగు భాష మీద పట్టు ఏర్పడితే అది యాంకరింగ్కి హెల్ప్ అవుదా? హెల్ప్ అవుతుంది. సో ఇలాగ అన్ని ఇంటర్లింక్ ఉన్నవే. అండ్ నా డబ్బింగ్ నేను చెప్పుకునేటప్పుడు ఖచ్చితంగా ఇంకోటి డబ్బింగ్ చెప్పే సామర్థ్యం కూడా నాకు ఉంటుందిగా, కాబట్టి డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యాను. ఇంకొకటి, ఒక డైలాగ్ చెప్పడం అనేది
డైలాగ్ని అర్థం చేసుకుని డెలివరీ చేయడం ఎంత ఎంత కళో, ఒక సబ్జెక్ట్ని డెలివరీ చేయడం కూడా అంతే కళ. కాబట్టి ఒక టీచర్ని అయ్యాను. ఓకే. సో కాబట్టి నాకు పెద్ద తేడా అనిపించదు. అంటే నేను టీచర్గా ఉన్నా కూడా అది ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. అది కూడా ఒక దాని ఏమంటారు కళారంగంలో అదొక రంగమే, అది కూడా ఒక భాగమే. ఎగ్జాక్ట్లీ. సో అందుకని దేర్ ఆల్ ఇంటర్లింక్డ్. మీ డైలాగ్ రైటర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా మీ జర్నీ గురించి మాట్లాడతాం. బట్ ఈలోపుగా చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో మరో చిన్న విరామం తీసుకుందాం. సార్, మీరు డైలాగ్ రైటర్, డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేశారు. మిమ్మల్ని స్క్రీన్ మీద చూసినప్పుడు ఓకే, మీరు డబ్బింగ్ చెప్పిన సినిమాలు ఏంటి? నేను ఫస్ట్ డబ్బింగ్ చెప్పిన సినిమా ఎస్వి కృష్ణారెడ్డి గారిది ఉరే పండు అనే సినిమా. ఓకే. ఆ సినిమా సచిన్ హీరోగా యాక్ట్ చేశాను. సరే డబ్బింగ్ చెప్పడం, కృష్ణారెడ్డి గారు ఫోన్ చేసి అడిగారు, ఇలాగా నాన్న ఆదిత్య చెప్తావా అట్లాగా అంటే, సరే కృష్ణారెడ్డి గారి సినిమా కదా కాదన్న ఎందుకొని వీళ్ళు చెప్పారు. అక్కడ ఒక గమ్మత్తు జరిగిందండి. ఏంటంటే మామూలుగా డబ్బింగ్ థియేటర్లలో ఎవరైనా డబ్బింగ్ చెప్తుంటే బయట బల్బ్ ఉంటుంది, తెలిసే ఉంటుంది మీకు. టేక్ నడుస్తుంటే బల్బ్ వెలుగుతూ ఉంటుంది. నన్ను రమ్మన్నారు, ఎవరు కనబడట్లేదు ఇక్కడ. రామనాయుడు స్టూడియో స్విమ్మింగ్ పూల్ పక్కన థియేటర్ ఉంటుంది కదా, ఆ థియేటర్ దగ్గర రమ్మన్నారు. ఎవరు లేరు, ఇదేంటి రమ్మన్నారు, ఏంటబ్బా అని టక్కని నేనేం చేశాను చూస్తే పైన లైట్ ఆఫ్ లైన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేటప్పటికి లోపల భానుప్రియ గారు ఉన్నారు. అంటే అదొక చీకటి రూము. ఆ చీకట్లో ఒక పోడియం, ఆ పోడియం మీద ఒక లైట్, ఆ లైట్ వైట్ లైట్ ఒక వైట్ పేపర్ మీద బౌన్స్ అయ్యి ఎదురుకుండా ఒక చందమామలు అంటారు ఒక ముఖం కనిపిస్తుంది నాకు. నేను అలా చూసి అలా ఉండిపోయాను. అసలు అంటే ఒక 5 seconds బ్లాంక్ అయిపోయాను. నాకు భానుప్రియ గారు అంటే అపారమైన ఇష్టం. ఇంకొకటి ఎంత ఇష్టమో ఆవిడతో పని చేయలేకపోయానే అంత బాధ. కనపడక ఈవిడ కనిపించింది. ఏంటి వాట్స్ హ్యాపెనింగ్ అని ఒక స్టేట్ ఆఫ్ దీంట్లో ఉండిపోయా. అక్కడి నుంచి ఆ మనిషి మాట్లాడుతుంది. ఇప్పుడు ఎవరమ్మా, చిలక పలుకుల్లాగా అనమాట. టక్కన లైట్లు వేసి నేను అప్పుడు రియలైజ్ అయ్యి, సారీ అమ్మా, నేను అంటే మీరున్నారు నాకు తెలీదు, నేను రమ్మన్నారు సారీ అనేప్పటికీ పక్కన కృష్ణారెడ్డి గారు, ఆదిత్య ఇక్కడున్నాను, ఆదిత్య దాంట్లో వచ్చేసాయి. నేను సార్ చెప్తున్నాను అనుకుంటున్నాను, బట్ నేను అయ్యి ఆదిత్య అమ్మా, బాలాదిత్య కదా అంటే అవునమ్మా. ఎంత బాగా చేస్తావయ్యా నువ్వు, నాకెంత ఇష్టమో నువ్వు అంటే. ఏంటి ఇప్పుడు భానుప్రియ గారు నేను ఇష్టం చెప్తున్నారు, నాకు ఇంక రియాక్షన్ లేదు, ఏడ్చారా? బ్లాంక్గా ఉండిపోయాను. అయిపోయింది. సరే ఆయన వాయిస్ టెస్ట్ ఏవో చేసాము, చూద్దాం అయితే నేను చెప్తానన్నారు. నాకు అసలు ఇవి ఎక్కట్లా బుర్రలోకి అన్ని బౌన్సర్ ఉండి రాత్రి 1 గంటకి మెలకు వచ్చింది. ఏంటంటే నాకు ఆ ఫేసే కనిపిస్తుంది కళ్ళలో. నిద్ర పట్టక ఇక దీనికి నిద్ర పట్టాలంటే ఒకటే మార్గం అని డిసైడ్ అయ్యి లేచి రాసుకున్నాను. కన్నానులే తనను కన్నానులే, కనులార ఆ కనులు కన్నానులే, కలలోన ఆ కళను కన్నానులే, ఎన్నాళ్ళకి కళ్ళార చూసేటి భాగ్యానికి నోచుకున్నా నేను ఈనాటికి మరువలేని స్మృతిని ముమ్మాటికి. కనులంటే కనుల కావు అవి కలువలు, కురులంటే కురుల కృష్ణమ్మ ఝరులు, పలుకుతుంటే ఆమె తెలుగులో మాట, తళుకుమంటూ రేయి వెలిగని పూట. కలలేదు కనుగులని ఈ వరం, కనలేదు కలుగునని ఈ వరం, తన నదిలి వస్తుంటే ఎదకేదో కలవరం. చేశాడు ఎంతందము ఆ బ్రహ్మ అందాల అరవిందము, చూశాక ఆనందము ఎప్పుడు రానంత బ్రహ్మానందము. ఎవ్వానినైనా హవ్వారే అనిపించు నవ్వుల్లలోన, మువ్వల్ని కురిపించు భానుప్రియాదేవిని ఎంత వర్ణించినా, ఆగునా నాలోని కవికి ఆలోచన అని రాసుకున్నారు. మీరు భానుప్రియ గారికి చేరవేశారా? లేదండి, ఇంకా ఆవిడ దాకా వెళ్ళలేదు. మీరు ఈ లోటు ఎప్పటికీ ఉంచుకోకండి, మీరు తొందరగా ఆ కవిత్వాన్ని, ఆ భారాన్ని, భావాన్ని అంతా అక్కడ పనిచేసుకోండి. ఈ కార్యక్రమం ద్వారా అమ్మ చూస్తే అంతకన్నా సంతోషం. అసలు చేరాలని కోరుకుంటున్నాం. ఎంత మంచి కవిత అండి. అసలు ఇంకా మీ అభిమానం అంతా కాసేపు మేము పక్కన పెడితే మీ అక్షరాలు దొర్లా ఇట్లా పొల్లుకుంటూ అభిమానంతో కూడిన పొంగండి అది. అండ్ చిరంజీవి గారు, నాగార్జున గారు లాంటి వాళ్ళు, హిట్లర్, హలో బ్రదర్, ఆ ఎరా అప్పుడు వాళ్ళందరితో కొంతవరకు ఒక అదృష్టం ఏంటంటే మనకి ఎదుటి వాళ్ళు, ఇప్పుడు మీరు ఏంటో తెలిసినప్పుడు నేను కాన్షియస్ అవుతా. మీరు ఏంటో తెలియని వయసు అనుకున్నది బాలదైతే వచ్చి మీతో సరదాగా ఆడుకుంటారు పిల్లలు. కాన్షియస్ అయ్యే చేశారా, ఏం తెలియకుండా చేశారా? తెలియదండి అప్పుడు. అంటే తెలిసిన తర్వాత యాక్ట్ చేసే వయసు వేరు. ఐ థింక్ బంగారు బుల్లోడప్పటికీ కూడా బాలకృష్ణ గారు తెలుసు, మేబీ అలా తెలుసు. అంతకుముందు ఆర్టిస్టులు పెద్ద తెలియదు. రమ్యకృష్ణ గారు ఎవరు తెలియదు నాకు అప్పటికి, రాయనవాస గారు ఎవరు తెలియదు, చంద్రమోహన్ గారు ఎవరు తెలియదు.
అదొక అడ్వాంటేజ్ అయింది. ఎగ్జాక్ట్లీ. నాగేశ్వరరావు గారు తెలుసు కానీ అప్పటికి భయం పోయింది. అంటే భయపడాలి అని తెలియదు. అంటే పిల్లాడికి ఎలా ఉంటుందంటే మీకు తెలిసినా భయపడాలి అని తెలియదు. ఈయన ఎవరో తెలుసు అంతే. ఈయన చూసాం, మనం అక్కడ చూసాం. అంటే ఆయన సినిమాలో ఆయన అక్కడ చూసాం, ఈయన ఇక్కడ ఉన్నారు అంతే తప్ప ఆయన ఇంత పెద్ద మనిషి ఈయన పక్కన. అంటే నాకు నాగేశ్వరరావు గారితో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే తీర్పు అనే సినిమా, అన్నపూర్ణ బ్యానర్. ఆయన సినిమాలో ఒక జడ్జ్, నేను ఒక జడ్జి లాగా డైలాగ్ చెప్తూ ఆయన ఇమిటేట్ చేస్తూ వచ్చి డైలాగ్ చెప్పేసి నాగేశ్వరరావు గారు, శరత్ బాబు గారు, జగబాబు నుంచుంటారు. నేను ఇలా కుర్చీలో కూర్చుని ఇలా కూర్చుని మా డైలాగ్ చెప్పి వెళ్ళిపోతాను. కట్ అనగానే లేచి పారిపోయాను, బయట వెళ్ళిపోయాను. అంటే వీడు ఎవడు అసలు, వాడు ఎవడు అని ఆయన కింద ఉండేవారు. కింద విశ్వేశ్వరరావు గెస్ట్ హౌస్ ఉండేది అనమాట. షూటింగ్లు ఎక్కువ చేసేవాళ్ళు. నాగేశ్వరరావు గారు పైకి వచ్చేసారు. ఎవడే పిల్లాడు ఇప్పుడు దాకా చూడలేదని సడన్గా వాళ్ళు షూటింగ్కి వచ్చిన పిల్లాడు ఎవరు అంటే మా అమ్మ నుంచి నాకు కడిలిపోయింది. నాగేశ్వరరావు వచ్చారు రూమ్కి. అమ్మ సార్ నమస్కారం సార్, మీ అబ్బాయి అమ్మ భలే చేసాడే, ఒకసారి పిలవండి. ఏడి అక్కడ ఆడుకుంటున్నాడు వెళ్ళి. అంటే ఇలాంటి ఆయన పిలుస్తుంటే రావాలని తెలియదు నాకు. మా అమ్మ తిడుతోంది అక్కడ, జొరే నాగేశ్వరరావు పిలుస్తున్నారు రారా అంటే కృష్ణమ్మ కృష్ణ ఆగు వస్తున్నా అంటున్నాను తప్ప ఆయన ఎలాంటి మనిషి పిలుస్తున్నాడు, ఎలాంటి మనిషి మన కోసం మెట్లెక్కి పైకి వచ్చాడు, ఆయన గుర్తించాలని నాకు తెలియని వయసు అది. అలా చాలా కాలం గడిచిపోయిందండి. అటువంటి నాగేశ్వరరావు గారితో చేసి వాళ్ళ అబ్బాయి నాగార్జున గారితో మళ్ళీ. అవును, అప్పటికే తెలిసి కొంచెం మీకు కాన్షియస్నెస్ వచ్చి ఉంటుంది కదా? లేదండి, చెప్తాను కదా, అలా లేదు. తెలియదు, భయం తెలియదు. ఏమైనా గుర్తుకుందా నాగార్జున గారు మీతో ఏమైనా మాట్లాడిన సందర్భాలు? గుర్తున్నాయండి. నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేసింది గుర్తుంది. నాగార్జున గారితో హలో బ్రదర్లో కాంబినేషన్ లేదు, వారసుల్లో కాంబినేషన్ ఉంటుంది. అలాగే వెంకటేష్ గారితో కాంబినేషన్ ఉంటుంది. కానీ భయం లేదు. లక్కీగా ఏంటి అంటే భయపడాలి అన్న ఒక విషయం తెలియలేదు. ఓకే, చిరంజీవి గారితో కూడా సేమ్. చిరంజీవి గారితో కాకపోతే ఏంటంటే చిరంజీవి గారు నేను కొంచెం పెద్ద అయిన తర్వాతే ఆయన కలిశాను. అంటే లిటిల్ సోల్జర్స్ దాటిన తర్వాత. అంటే అప్పటికి ఊహ తెలుసు. అంటే ఒక 10 ఏళ్ళు దాటేటప్పటికి పలానా చిరంజీవి గారు, జాగ్రత్తగా ఉండాలి, పిచ్చి మాటలు మాట్లాడకూడదు, పిచ్చలరలు చేయకూడదు అని అప్పటికే మా అమ్మ బాగా నాకు ఫీడింగ్ ఇచ్చి పంపించింది. ఓకే. సో అక్కడి నుంచి కొంచెం 10 ఏళ్ల వయసు దాటి దగ్గర నుంచి కొంచెం జాగ్రత్త పడుతుంది. అండ్ ఎప్పటికీ ఇండస్ట్రీ మారుతున్నా, సినిమా స్టైల్ మారుతున్నా, జనరేషన్ మారుతున్నా, అన్ని జనరేషన్ వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఆనందించే సినిమా జంబలకడి పంబ. మీ పంచ, మీ గెటో, ఆ రూము, మీ డైలాగ్స్ ఇప్పటికీ మా అక్క చిన్న పిల్లలు వాళ్ళు కూడా మొన్న యూట్యూబ్లో జంబలకడి పంబ ఏంటి ఆ సినిమా అని చెప్పి ఈ జనరేషన్ పిల్లలు పడి నవ్వుతున్నారు ఆ సినిమా. అంటే అన్ని జనరేషన్స్కి అడాప్ట్ అయ్యేలాగా వాళ్ళు ఎలా తీసారో మహానుభావులు, ఏ టైంలో సంకల్పం చేసుకున్నారు కానీ ఆ సినిమా ఎక్స్పీరియన్స్ నాకేం తెలియదండి. ఐ నో నథింగ్ బట్ ఒక్కటి మాత్రం తెలుసు. డైలాగ్ చెప్పేటప్పుడు కళ్ళజోడు తీసి కండువా ఇలా నలుపుకుంటూ మధ్యలో ఓ లుక్ ఇచ్చి మళ్ళీ కండువా తుడుచుకుంటూ అని ఊదుకుంటూ కళ్ళజోడు పెట్టుకుని ఇలా వచ్చి డైలాగ్ చెప్పాలి. ఎంత బాగా గుర్తుంది. యాజ్ ఇట్ ఈజ్ ఈవీవి గారు చెప్పింది ఇదేనండి. ఈ ఎల్కేజీ పిల్లలతో ఎంత చావచ్చి పడిందయ్యా అసలు ఎవడని చెప్తాడండి. ఒక 6 ఏళ్ల పిల్లాడికి ఆ మోడ్యులేషన్ ఎక్కడ వస్తుంది? మీరే యూకేజీ స్టాండ్ అప్పుడు నిజం చెప్పాలంటే. నాకు అది బాగా గుర్తుందండి. అంటే ఆయన కాదురా కొంచెం పెద్దవాళ్ళలో ఉండాలి, కొంచెం గంభీరం అంటే ఏంటో కూడా తెలియని వయసు నాకు తెలియదు. నాకు ఆయన అర్థమయ్యేలా ఎలా చెప్పాడు చూడండి, ఎలా చేయించుకున్నాడు. నేనే కాదండి, తర్వాత నేను ఆయనతో దాదాపు 7 సినిమాలు చేశాను. ఏమండే ఆవిడ వచ్చింది చేశాను, అబ్బాయి గారు చేశాను, జంబలకడి కాకుండా చెప్తున్నా, ఏమండే ఆవిడ వచ్చింది, అలా ఒక 5-6 సినిమాలు చేశానండి. నేను అబ్జర్వ్ చేసేవాడు కదా, ప్రతి ఆర్టిస్ట్కి చెప్పేవాడు ఆయన. రంభ ఆవిడ చేస్తే ఆవిడకి నేర్పించేవాడు ఎలా చేయాలో. శారద గారికి చెప్పేవారు, సోన్బాబు గారికి చెప్పేవారు. ఆయనకి ఏం కావాలో ఆయన చెప్పేవాడు. ఇంకా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ ఇది ఉంటుంది. ఆర్టిస్టులు కొత్త వాళ్ళు, రంభ ఆవిడ కొత్త అప్పటికి, ఆవిడకి లిటరల్గా నేర్పించేవాడు. నేను చిన్నపిల్లాడిని, నాకు లిటరల్గా చెప్పేవాడు. 1993లో కూడా చేతిలోకి పెట్టుకుని ఐ లవ్ యూ అంటే బాబోయ్ డైలాగ్ చెప్పాలి. నేను చెప్తున్నా కోటయ్య ఒకసారి రా అని కోటగారిని పిలిచి ఆయన చేత చెప్పించి ఒరే ఇలా చెప్పాలి అనేవాడు. కోటా గారు నాకు చెప్తే నేను అప్పుడు ఆయన కాపీ కొట్టా. నాకు కోట ఇలా కావాలి, నీలా వద్దు అని కోటగారు చెప్పిన స్టైల్లో చెప్పించి, అంటే కోటగారితో నాకు అడ్వాంటేజ్ అంటే కోటగారు మా నాన్నగారు మంచి ఫ్రెండ్స్. సో ఆయన నన్ను ఎరాని పిలిచేవాడు.
అలా కాదురా, గుచ్చేగిల పైకి పెట్టు, వేడిలా ఊపు, తలకొచ్చి పైకెత్తు, అది ఇప్పుడు చెప్పడేలాగా అలా చెప్పేవాడు. సో వీళ్ళందరూ అంటే ఇవాళ మీకు ఆదిత్య అనేవాడు కాస్తో కూస్తున్నట్టుగా కనిపిస్తున్నాడంటే వీళ్ళందరూ నూరు పోసిన విద్య అది. ఇది నా ఒక్కడే స్వార్జితం కానీ కదా. మీరు మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ప్రశ్నలో సమాధానంలో ప్రతి చోట అమ్మ మాట వినిపిస్తుంది. తల్లి తొలి గురువు అందరికీ వింటాం, కానీ మీరు ఇవాళ సిఎస్ చేయడానికి అమ్మే కారణం, సినిమాల్లో అమ్మే కారణం, పాటలు రాయడానికి బాగున్నా బాగాలేకున్నా అమ్మ ఎంకరేజ్ చేసిందని అమ్మే. చూస్తున్నా ఈ క్రాఫ్ట్లో వేరే వాళ్ళ పేరు చెప్తారేమో అని చూస్తున్నా నేను. ఇంకొకసారి తల్లి ఎలా ఎంత గొప్పది అనేది చెప్పారు. ఒకసారి మీ అమ్మతో మీకు అనుబంధం. దానికి ఇంకో ఇంటర్వ్యూ చేయాలి ఒక కనీసం. ఏ అమ్మైనా ప్రపంచంలో ఏ పిల్లాడికైనా గొప్పేనండి. కాకపోతే అందరు అమ్మల కన్నా మా అమ్మ కొంచెం ఎక్కువ గొప్ప అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎవరికైనా అండి ఒక ఏజ్ ఉంటుంది, 20 to 30, 35, మ్యాక్స్ 40. దీని యవ్వనం ఉంటాం మనం. ఈ ఏజ్లో ప్రతి వాళ్ళు వాళ్ళకి కావాల్సింది చేయాలని చాలా తాపత్రయపడుతుంటారు. మా అమ్మ ఈ ఏజ్ని ముఖ్యంగా నా కోసం త్యాగం చేసేసింది. ఎందుకంటేనండి ఒక సినిమా షూటింగ్లో అన్నిటికన్నా కష్టమైన పని అంటే తెలుసా? గెస్ట్ చేయండి. అత్యంత కష్టమైన పని అన్నిటికన్నా. ఊహకందట్లే ఖాళీగా కూర్చొని షూటింగ్ చూడటం. అబ్బా నిజం అండి, ఇప్పుడు మీరు చెప్తే అనిపిస్తుంది చాలా కష్టం అండి. అవును అవును, పని చేసే వాళ్ళు చేసుకుంటేనే ఉంటారు, చూసేవాళ్ళ పరిస్థితి. డైలాగులు నేర్చుకుంటాడు, డ్యాన్సులు చేసేవాళ్ళు డ్యాన్సులు కష్టమే. ఇది ఈజీ అని అనట్లా, చాలా కష్టమైన పనులే అవన్నీ కూడా. లైట్లు మోయడం కష్టమే, అన్నీ కానీ అందరికన్నా కష్టం ఏంటంటే ఇలా కుర్చీలలో కూర్చుని వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు ఇచ్చేస్తున్నారు అని 9 ఏళ్ళు చూసింది మా అమ్మ నాతో పాటు. చూడడం ఒక ఎత్తు, 6 వరకు అమ్మ నోట్లోంచి మాట వచ్చేది కాదు, నాకేం కావాలో చూసుకునేది. పైగా నేను 6 భాషలో చేశానండి, తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం. ఒక్క హైదరాబాదు, మెడ్రాసు తప్ప వేరే ఎక్కడికి వెళ్ళినా సరే మా అమ్మ కనీసం 11-12 దగ్గర నుంచి మళ్ళీ మెస్లో ఉండేది. వంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని నేనేం తింటాను, ఎందుకంటే నా ఆరోగ్యం చూసుకోవాల్సిన బాధ్యత ఆవిడది, నా కోసం చేసి పెట్టేది. 6 తర్వాత మళ్ళీ నాకు చదువు చెప్పేది. ఇంకా ఆవిడ టైం ఏది? అలా దాదాపు 10 ఏళ్ళు తిరిగింది మా అమ్మ. తిరుగుతూనే ఇవాళ చెప్తున్నాక నాలో ఉన్న ఏ విషయం అయినా, ఆఖరికి నా సంస్కారమైనా సరే, ఆఖరికి నా మాట తీరైనా సరే, ఆఖరికి అవతల వాళ్ళతో మనం ప్రవర్తించాల్సిన విధానమైనా సరే, అన్నిట్లోనూ అమ్మ తాలూకు ప్రమేయం ఉంది, ప్రభావం ఉంది. ఒక మేకపిల్లని మళ్ళేసినట్టుగా మళ్ళేసిందండి మా అమ్మ. అంతే. అంటే ఇప్పుడు చాలామంది టెక్నాలజీ పెరిగాక ఆరా మిషన్స్ వచ్చాయి. బహుశా మీ అమ్మ ఆరా అంతా చెక్ చేస్తే బాలదిత్య కనిపించేవారు. లేదు పాప, చాలా కష్టపడింది. అండ్ మీ ఫ్యామిలీ పిల్లలు ఇద్దరు అమ్మవార్లు పుట్టారు మీకు, ఇద్దరు. వాళ్ళ అల్లరి గురించి ఫాదర్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు, అది తెలుసు మాకు ఒకసారి మీ మాటల్లో. చాలా నాకు 2 ఆడపిల్లలండి. మా పెద్దమ్మాయి పేరు జైత్ర వరేణ్య, మా చిన్నమ్మాయి పేరు యజ్ఞ విధాత్రి. సో చిన్నమ్మాయి పుట్టే వరకు కూడా పెద్దమ్మాయి చాలా అల్లరి ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆ భావన తగ్గింది. చాలా మంచిది, మా పెద్ద చాలా సాత్వికం అని ఇప్పుడు అర్థమైంది నాకు. ఎందుకంటే చిన్నదాన్ని రౌడీతనం ముందర పోలిస్తే ఇది అసలు పాపం చాలా మేకరాలు అనిపిస్తుంది. బట్ గాడ్స్ గ్రేస్, అగైన్ అమ్మా నాన్న వాళ్ళ ప్రభావం వల్ల పిల్లలిద్దరికీ చక్కగా మాట్లాడతారు. మా పెద్దమ్మాయితో మాకు స్కూల్లో ఒక్కటే కంప్లైంట్, మీ అమ్మాయి క్లాస్లో మాట్లాడుతుందా అండి అని అడిగా ఒకసారి. మా అమ్మాయి ఇప్పుడు కొంచెం క్లాస్లో ఏమైనా మాట్లాడుతుందా అంటే, మీ అమ్మాయి అండి క్లాస్లో మాట్లాడుతుంది, బ్రేక్లో మాట్లాడుతుంది, స్కూల్ అయిపోయి బెల్ కొట్టిన తర్వాత నడుస్తూ మాట్లాడుతుంది, పీటీ గ్రౌండ్లో ఆఖరికి ఫ్రెండ్స్తో పరిగెడుతూ కూడా మాట్లాడుతుందండి. ఎప్పుడు మాట్లాడుతుంది అడగండి. ఓకే, నా కూతురే పర్ఫెక్ట్గా. అండ్ అమ్మతో ప్రేమ, నాన్నతో ఒక భయంతో కూడిన గౌరవం ఉంటుంది, అలాగే అన్నయ్యతో ఒక అనుబంధం ఉంటుంది. నాన్నతో అన్నయ్యతో ఎలా ఉండేది మీకు? మా నాన్న ఇస్ మోర్ లైక్ ఎ ఫ్రెండ్, మై ఫాదర్ ఇస్ మోర్ ఎ ఫ్రెండ్. అంటే ఆయన పద్ధతుల్లో ఒకటే. మా అమ్మ లెక్కల్లో 100కి 100 వచ్చాయా లేదని చెక్ చేసుకుంటుంది. మా నాన్న ఎరా ప్రెషర్ ఎక్కువ ఉందా సినిమాకి వెళ్ళు అంటారు. ఇద్దరు 2 ఎక్స్ట్రీమ్స్ అనమాట. మేబీ అలా ఉండడం వల్ల బ్యాలెన్స్. అంటే ఒక గాలిపటాన్ని ఆకాశంలోకి వదిలేస్తే ఎగరేసే ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్పేది మా నాన్న అయితే, దాన్ని కావాల్సినప్పుడల్లా లాగాలని చెప్పే తాడు మా అమ్మ. అబ్బాబా, రైటర్ అనిపించుకున్నారు ఇప్పుడు మీరు. సో అలా వాళ్ళిద్దరు బ్యాలెన్స్ చేశారు. అన్నయ్య ఇస్ మై ఎవ్రీథింగ్. నా ఇన్స్పిరేషన్ మా అన్నయ్య. నా ఫోన్లో కూడా ఇప్పుడు అలాగే ఉంటుంది, అన్నయ్య మా ఇన్స్పిరేషన్ అని చెప్పి. నేను ఇవాళ నటుడిని అవ్వగలిగానన్నా
సరే నాలో ఉన్న ప్రొఫెషనల్ యాంగిల్ కాసేపు పక్కన పెడదాం, అన్నిటికీ వాడే ఇన్స్పిరేషన్. బట్ ఆన్ అ పర్సనల్ లెవెల్ హీఈస్ మై స్ట్రెంగ్త్. ఇప్పటికీ ఎన్ని బయట ప్రపంచానికి నేను వీడు కష్టపడుతున్నాడా, వీడు బాగానే ఉన్నాడా అని తెలీదు, ఎందుకంటే అడ్డుగా మానే ఉన్నాడు. సో వాడు అడ్డుగా ఉండడం వల్ల మీకు ఎవరికీ ఏం తెలియదు, ఏం వచ్చినా ఆపద వాడు కాపాడేస్తుంటాడు. ఓకే, భోజనం పంచభక్ష పరమాన్నాలు తిన్న తర్వాత కూడా ఒక మంచి స్వీట్ ఒకటి ఉండాలి కనుక ఈ ఇంటర్వ్యూ అంతటి తర్వాత ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్తో మనం ఇంటర్వ్యూని ఎండ్ చేద్దాము. ఇప్పుడు చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో ర్యాపిడ్ ఫైర్. అందరం చిన్నపిల్లలు, మేము టీవీలు చూస్తూ అల్లరి చేస్తూ పెరిగాం, మీరు సినిమాలో పెరిగారు, కానీ మీకంటూ ఒక కార్టూన్ ఇష్టం ఉండి ఉంటుంది కదా, మీరు చిన్నప్పుడు బాగా ఇష్టపడ్డది ఏంటి? టామ్ అండ్ జెర్రీ. ఓ, తర్వాత బాలాదిత్య అంటే రకరకాలుగా చూస్తాం, రైటర్గా, యాంకర్గా, హోస్ట్గా, లిరిసిస్ట్గా. ఈ అన్నిట్లోకి మిమ్మల్ని మీరు దేంట్లో ఎక్కువగా ప్రేమించుకుంటారు? ఎక్కువ ప్రేమించుకున్నాను దానికన్నా ఏం అవుదాం అనుకుంటున్నాను అడిగితే ఇంకా బెటర్ ఆన్సర్ చెప్తాను. ఏమవుదాం అనుకుంటున్నాను? నేను ఒక ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటున్నాను. ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి నా వల్ల చాలామంది నా ఆఫీస్లో కొట్టేసుకోవాలి, ఈ కథలో ఈ సీన్ బాగా రాలేదు, ఈ సాంగ్ లిరిక్ ఇలా ఉండకూడదు, ఈ సీన్ ఎలివేట్ చేయాలంటే ఇక్కడ క్యారెక్టర్లా మారాలి అని కొట్టుకునే వాతావరణం కావాలి. అంటే క్రియేటివిటీ కోసం క్రేవ్ చేసే ఇలాంటి టీం నాతో ఉండాలి అనేది నా కోరిక. వండర్ఫుల్ మేనిఫెస్టేషన్ మీది. అసలు ఇది సక్సెస్ అవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం. అంటే ఎంతోమంది అప్కమింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి కనుక. కరెక్ట్. ఎందుకంటేనండి ఇప్పుడు ఎదగడం ఒక ఎత్తు, మనతో పాటు 10 మంది తీసుకెళ్ళడం, ఆ స్థాయికి నేను ఎదగలగాలని, దానికి ఆడియన్స్ ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. ఈ రెండిట్లలో ఒకటి వదులుకోవాలంటే నిద్ర, భోజనం, ఏది వదులుకుంటారు? వదులుకోవాల్సి వస్తే నిద్ర వదిలేసుకుంటానండి. భోజనం కష్టం? భోజనం కష్టం. సెల్ ఫోన్ లేకుండా ఒక రోజంతా ఉండగలుగుతారు? ఓ, హ్యాపీగా ఉంటుంది. 70 రోజులు ఉన్నానండి. విపాసన వెళ్ళారా మీరు? విపాసన కూడా వెళ్ళాను. ఎస్. ఓకే. విపాసన వెళ్ళారంటే మీరు యోగి, ఇంకా ఏదైనా చేయగలుగుతారు మీరు. అండ్ మీ ఫోన్లో ఎక్కువగా టైంని తీసుకునే యాప్ ఏంటి? ఈ మధ్య అయితే ఇన్స్టాగ్రామ్. ఓకే, మీరు ఒక సెలబ్రిటీగా రీబార్న్ అవ్వాలనుకోండి, ఎలా అవుతారు? కమల్ హాసన్. ఓకే, మీ ఫేవరెట్ డైరెక్టర్? కే బాలచందర్. మీరు మంచి డైలాగ్ రైటర్ కదా, మీకు ఇష్టమైన డైలాగ్ రైటర్ ఎవరు? ముల్లపూడి వెంకటరమణ గారు. ఏం ఆన్సర్స్ అండి, వండర్ఫుల్ ఆన్సర్స్ అసలు. మీకు కాఫీ, టీ 2 ఆఫర్ చేస్తే ఎక్కువగా తీసుకునేది? కాఫీ. టీ అది మాత్రం తీసుకుంటాను. టీ తీసుకుంటాను. కాఫీలు ఏంటి సోకాళ్ళు ఇప్పుడు వచ్చే రకరకాల క్యాపుచినోదా, మంచి ఇంటి ఫిల్టర్ కాఫీ? అమ్మ చేతి ఫిల్టర్ కాఫీ అయితే ఇంకా బయట కాఫీలు తాగని పెద్ద ఎక్కువ. అబ్బా, ఫైనల్ క్వశ్చన్. మీకు దేవుడు దిగొచ్చి, బాలాదిత్య నీకు ఒక 2 వరాలు ఇస్తానయ్యా, అందులో ఒకటే సెలెక్ట్ చేసుకున్నారు, ఇంకో జన్మ బాలుగారులా పుడతావు లేదా ఇళయరాజాలా పుడతావు, ఈ రెండిట్లలో ఒకటే తీసుకోన్నారు, ఏం చేస్తారు? బాలుగారులో పుట్టేస్తాను. వండర్ఫుల్ అండి. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎలా ఉంది? పొలిమేర 3 కోసం వెయిట్ చేస్తున్నాను. మేము కూడా చేస్తున్నాను. అండ్ మంచి వాటి కోసం చూస్తున్నాను. ఇంకా సరైనవి నాట్ అంత వావ్ అనిపించి చేసేవి ఇంకా తగలట్లేదు. సో ప్యారలల్గా రైటింగ్లో కూడా కొంచెం వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. త్వరలో చెప్తాను ఒక శుభవార్త. ప్రయత్నంలో అయితే ఉన్నాను, అది ప్రస్తుతానికి రైటింగ్ స్టేజ్లో ఉంది. ఓకే, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడికి రావడం నిజంగా మా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులంతా ఈ గంట చాలా ఇష్టంగా, ప్రేమ కళ్ళల్లో కనిపించేలాగా మా స్క్రీన్ చూస్తారనుకుంటున్నాం మీ వాళ్ళు, ఎందుకంటే మీరు అంతగా అందరికీ క్లోజ్ అయిన మనిషి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. ప్లెజర్ ఇస్ ఆల్ మైన్ అండి. చాలా కాలం తర్వాత మళ్ళీ దూరదర్శన్ స్టూడియోకి రావడం, నేను వచ్చి చాలా కాలం అయినప్పటికీ కూడా నాకు ఇంకా దాన్ని ఏమంటారు, ఆ నాస్టాల్జియా పోలేదు. ఇక్కడికి ఈ మధ్య వచ్చా ఇదే స్టూడియోకి అన్నట్టుగా ఉంది. అండ్ మీ ద్వారా చాలా విషయాలు, పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నాను. మరొక్కసారి మీ ద్వారా నేను ఈ అవకాశాన్ని పొందిపుచ్చుకుంటున్నాను. దట్ మీరు అందరూ ఎప్పటికీ ఇలాగే దీవించాలి. మీ ఆశీర్వాదంతో నేను ఇంకా ఎదగలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. చూసారు కదండి, ఇది ఇవాల్టి చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో ఒక ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మరొక గెస్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం.